కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. చుక్క పాలు వెన్న లేకోకుండా నెయ్యి ఎలా వచ్చింది? దీంట్లో గొడ్డు పందికో ఉందనేది ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉందని పవన్ కళ్యాణ్ గారు గట్టిగా మాట్లాడుతున్నారు. అసలు బుద్ధున్నటువంటి వ్యక్తి ఎవరైనా కానీ మీరు పరీక్షించకుండా, మీ దగ్గర ఆధారం లేకుండా, 1 కిలో నువ్వుల నూనె ఇంత ఖరీదుంటే ఈ కిలో నెయ్యి ఎలా దొరుకుతుంది సార్? వీళ్ళకి ఇది కల్తీ కాకపోతే మీకు అర్థం కావట్లేదు. బాత్రూములు కడిగేటటువంటి కెమికల్ ఉంది అంటున్నారు. అంటే ఎంతమంది మనోభావాలని, విశ్వాసాలని మీరు ఎందుకన్నారంటారు? వారు ఇమీడియట్ గా సారీ చెప్పాలా, చెంపలు వేసుకోవాలా, బహిరంగంగా వారి ప్రభుత్వంలో వారి యొక్క శిష్యుడు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్న కేసు. రోజా గారు మాటలు ఎలా తీసుకుంటా అంటారు? ఏడుకొండల స్వామి ఎటువైపు నుంచి ఏం చేస్తారు అని భయం వేస్తోంది. అది దేవుడిని మధ్యలో పెట్టి మన మీద దాడి చేస్తున్నారు. దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి ఏం చేస్తాడో అన్న భయం అందరూ. అధినాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే మాట్లాడారు. మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు మౌనము? అందరు మాట్లాడుతున్నారు, అందరూ ఆ నియోజకవర్గాల్లో ఉంటున్నారు. సార్ కూచేపల్లిని చూపించండి. ఎప్పుడు కౌశల్యనే ఎవరు ఆమెను యాక్టర్ని పిలిపించి, మీ అధికార ప్రతినిధిని పిలిపించుకొని ఆమెను పిలిపించి అట్లా మా మామ అనిపించి ఒక మీటింగ్ పెట్టడం, పంపించేయడము. ఎక్కడండి మళ్ళీ 6 ఎమ్మెల్యే మీరు పట్టగాలు చేసేస్తున్నారు సార్. 6 ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉంటున్నారు? ఎస్సీలు భోజనాలు పిలిచినట్టుంది తప్పితే బాధ్యతలు ఏమి ఇవ్వలేదు. అందుకే ఆయన చాటిపతి చంద్రశేఖర్ రెడ్డి అంటున్నారు. మరి ఈ నెల 11 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీకి వెళుతున్నారా? ఏకైక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకి సమయం దొరకదు. వెళ్ళి చూడండి. ఇవ్వకపోతే ప్రకటన చేయొచ్చు కదా. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. తిరుమల తిరుపతి ఏడుకొండల స్వామికి అతి ప్రీతి పాత్రమైన లడ్డు వ్యవహారము ఇంకా అలజడి రేగుతూనే ఉంది. లడ్డూకు ప్రధానంగా వాడే నెయ్యి కల్తీ విషయంలో అట్లా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధంతో దాటి భౌతిక దాడుల వరకు వెళ్ళిపోయింది. ఇది ఒక స్థాయిని దాటిపోతుంది. అసలు ఏంటి? ఎన్డీడీబీ కావచ్చు, ఎన్డీఆర్ఐ రిపోర్ట్ల ప్రకారము దాంట్లో గొడ్డు పంది కొవ్వు ఉందని రిపోర్ట్లో ఉంది, ఆ నివేదికలో ఉంది అని అధికార కూటమి నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాదిస్తుండగా అసలు కల్తీనే లేదు, సిబిఐ మా క్లీన్ చిట్ ఇచ్చిందని ప్రతిపక్ష వైసీపీ అంటుందన్నమాట. దీంతోనే ఎటూ తేలడం లేదు. ప్రజలు ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు. ఈ విషయంపైనే మనతో మాట్లాడడానికి ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే సార్. ఏందన్నా ఈ గందరగోళం ఏంటి? ఎవరి మాట నమ్మాలి, ఎవరి మాట నమ్మకూడదు? వాళ్ళేమో ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం దీని ప్రకారం కల్తీ ఉంది, గొడ్డు అందు పందికో. మన క్యాబినెట్ మీటింగ్ దీనికోసమే పెట్టినట్టు అయిందనమాట. క్యాబినెట్ మీటింగ్ ఆశాంతము దీనిపైన జరిగింది. బయటకు వచ్చిన కొలుసు పార్థసారథి గారు కూడా మొత్తం దీని మీద వివరణ ఇచ్చారు. క్యాబినెట్ మీటింగు బ్రీఫ్ చేస్తారు కదా మీడియా ముందుకు వచ్చి, ఎవరైతే సమాచార శాఖ ఉంటారో, మంత్రిగా ఉంటారో ఆయన వచ్చి దీని మీదే బ్రీఫ్ చేయడం జరిగింది అనమాట. దీంట్లో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒకటే అన్నారు, దీంట్లో గొడ్డు పంది కొవ్వు కలిసి ఉంది, ఇది కల్తీ అని వాళ్ళు అంటున్నారు. కొంతమంది లేదు, పామ్ ఆయిల్ కలిసింది, కొన్ని బాత్రూములు కలిగే కెమికల్స్ వాడారు అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మీరేం లేదు, మాకు క్లీన్ చిట్ ఇచ్చింది అని అంటారు. కానీ ఇంకా పైగా మీరు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు ఐ అగ్రీ, అది కల్తీ ఉన్నట్టుగా తెలుస్తుంది, అయితే అది గొడ్డు పందికో కాదన్నట్టుగా మిగతా కల్తీ జరిగింది అన్నట్టుగా చెప్తున్నాడు. ఈ కన్ఫ్యూజన్ ఏంటన్నా? అసలు ఏం జరుగుతుంది అంటారు? సార్ కన్ఫ్యూజన్ లేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి బుర్రల్లో కల్తీ ఉంది, లడ్డులో కల్తీ లేదు. ఓకే. వారి ఆలోచనలో, వారి విధానాలలో, వారు రాజకీయంగా చేసేటటువంటి కక్కుర్తి రాజకీయంలో కల్తీ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వంలో చాలా హుందాగా ఈ తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి వ్యవహారాలలో ఆ రోజు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు స్వామివారికి ఇచ్చేటటువంటి నైవేద్యాల కోసం సపరేట్గా గోవుల్ని పెట్టించి దాని ద్వారా నెయ్యిని తీసుకొని స్వామివారికి చేసేటటువంటి కార్యకలాపాల కోసం ఉపయోగించారు. అంత పవిత్రంగా చేశారు. ఈ రోజుకి టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ గారు వైవి సుబ్బారెడ్డి గారి ఇంటి దగ్గర
గోవులకి ఒక సపరేట్గా కొంత ప్లేస్ని కేటాయించి అక్కడ గోవులను సాకుతుంటారు. నిత్యం హోమం జరుగుతుంటుంది. చాలా నిష్టగా ఉండేటటువంటి కుటుంబం ఆ కుటుంబం. ఈ నెయ్యి కల్తీ అనేటటువంటిది రాజకీయ ప్రచారం కోసం కూటమి తెచ్చినటువంటి ఒక తప్పుడు ప్రచారం. వారు ఇవాళ తప్పించుకోలేక సిబిఐ ఇచ్చినటువంటి ఆ సిట్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలని తప్పుదోవగా వేరే విధంగా చూపిస్తున్నారు. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిజాన్ని చూడాలి మనం. ఏది అర్థం చేసుకోవాలి? ప్రజలు కన్ఫ్యూజన్ అంటే ప్రజలకి ఏం కన్ఫ్యూజన్ లేదు. ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఒక రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్ట్లో జంతువుల లేదా పంది లేదా చేప, ఈ మూడే కదా వారు చెప్పింది. అంటే దీనిలో ఏం మాట్లాడారు వారు కల్తీ? దీనిలో పవిత్రమైనటువంటి దేవుడి నైవేద్యాలలో, పవిత్రమైన దేవుడి యొక్క ప్రసాదాలలో ఈ నాన్ వెజ్కి సంబంధించినటువంటి ఆయిల్ని యూజ్ చేశారు అని లక్షలాది మంది భక్తుల యొక్క వారి యొక్క ఏమంటారు వారి నమ్మకాల మీద దాడి చేశారు. ఇవాళ హార్పిక్ కలిసి ఉంది, బాత్రూమ్లు క్లీన్ చేసే కెమికల్ కలిసి ఉంది, లేదా పామ్ ఆయిల్ కలిసి ఉంది, లేదా ఇంకా ఇతరత్ర కల్తీ కలిసి ఉందని ప్రచారం చేసుకుంటుంది. అసలు నువ్వు మాట్లాడింది ఏ నోటితో మాట్లాడావు? ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏ నోటితో మాట్లాడావు? జంతువులు కొవ్వని కదా చెప్పావు. ప్రకాశం జిల్లా ఒక మీటింగ్కి వచ్చారు, జంతువులు కొవ్వు అన్నారు. ఇప్పుడు సిట్టులు అదే ఎక్కడుంది అది? ఎక్కడుంది అది? ఎక్కడ లేదు. నువ్వు తిన్నావా? చంద్రబాబు గారు తిన్నారా? తిన్నదాన్ని చెక్ చేయించారా? కొవ్వు కలిసిన నెయ్యితో తయారైన ప్రసాదాన్ని లడ్డూని కోట్ల మంది ప్రజలు తిన్నారని కదా. ఎవరు చెప్పారు నీకు? ఏ తిన్నటువంటి లడ్డుని పరీక్షించారు? అది తెలియదు కదా. అది తెలియకుండా ఎలా? ఏ ఆధారంతో? నివేదిక కదా, నివేదిక కదా. కల్తీ లేదంటారు. చుక్క పాలు కావచ్చు, చుక్క వెన్న కూడా లేకోకుండానే నెయ్యిని ఎలా తయారు చేశారు వీళ్ళు? దాంట్లో వచ్చింది రిపోర్ట్. పాలు లేదు, చుక్క వెన్న లేదని రిపోర్ట్లో ఉంది. ఆ రిపోర్ట్ ప్రకారమే తీసుకుంటే చుక్క పాలు వెన్న లేకోకుండా నెయ్యి ఎలా వచ్చింది? నెయ్యి మంచి నెయ్యి అయితే ఒక చుక్క తీసుకొని మనం చేతితో ఇట్లా రాపిడి చేసి స్మెల్ చేస్తే ఆ స్మెల్ని బట్టి తెలుస్తుందంట నెయ్యి మంచిదా కాదా అనేసి. లేదా కొన్ని కెమికల్స్ ఎక్కువ వాడితే కూడా అది కనుక్కోలేమంట మనం ఒరిజినలా కాదని. ఆ విధంగా ఉంటుంది. కల్తీ అనేది ఉంది దీంట్లో, గొడ్డు పందికో ఉందనేది ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉందని పవన్ కళ్యాణ్ గారు గట్టిగా మాట్లాడుతున్నారు. గట్టిగా మాట్లాడడం తనకు అలవాటు. అబద్ధాన్ని నిజంగా, నిజాన్ని అబద్ధంగా ఎవడో చెప్పిన మాటలు చెప్పడం అనేది తనకు ఉన్నటువంటి అలవాటు. అసలు బుద్ధున్నటువంటి వ్యక్తి ఎవరైనా కానీ మీరు పరీక్షించకుండా, మీ దగ్గర ఆధారం లేకుండా, మీకు సంబంధించినటువంటి ఏ రకమైన రిపోర్టు మీ చేతిలో లేకుండా ఎలా మాట్లాడారు? ఈరోజు మీరు ఉంది అని చెప్తున్నారు కదా, ఏ ప్రకారం ఉందో చెప్పాలి కదా. సిబిఐ ఈ దేశంలో అత్యంత అత్యున్నతమైనటువంటి ఎంక్వైరీ వ్యవస్థ. ఏ విషయం మీదైనా మనం సిబిఐ ఎంక్వైరీ కోరుతాం. సుప్రీంకోర్టుకి వెళ్ళింది వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళు కాదు. నిజంగా దానిలో కానీ తప్పు జరుగుంటే ఎందుకు వెళ్ళాను సుప్రీంకోర్టుకి? ఎందుకు సుబ్బారెడ్డి గారు వెళ్ళిందాకా ఆగావు? సిబిఐ సిట్ ఎందుకు వేసింది? ఎవరి వల్ల వేసింది? ఎవరు అడగడం ద్వారా వేసింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడగడం ద్వారా వేసింది. మీరు ఎందుకు అడగలేదు? అంటే మీరు దాన్ని ఒక ప్రచారానికి వాడుకోవాలని అస్త్రంగా చూశారు. ప్రజల మనోభావాలని దెబ్బతీసి దాంతో రాజకీయం చేయాలనుకున్నారు. బీజేపీతో పొత్తులో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఓవర్ యాక్షన్ చేస్తూ కాషాయాలు ధరించి లేదా ఇంకొక రకమైనటువంటి వస్త్రాలు ధరించి రోజుకొక వేషం వేసి ఆ యొక్క సినిమాలకు పెంచుకున్న జుట్టును పెంచుకొని సనాతని అనేటటువంటి ఈ మధ్య రోజుకొకటి కదా, ఒక్కొక్కసారి రోజు అదే సార్ నేను బాగా గమనిస్తున్నాను. నెలకొకటి క్రాఫ్. మీరే సినిమా హీరో కాబట్టి ఆయన స్టైల్ మంచిదే, సంతోషం. ఆయనకు జుట్టు ఉంది, ఆయన రోజుకు ఒక జుట్టు. మీకు జుట్టు లేదు, మీరు ఉండేదట్టు పెట్టుకుంటారు. ఆయనకు జుట్టు ఉందని మీకు కసి ఎక్కువైనట్టు. ఏం లేదు, జుట్టున్నమ్మ ఏ కొప్పైనా పెట్టుకోవచ్చు. వేషం నిజ జీవితంలో వేయకూడదు, సినిమాల్లో వెయ్యాలి. సినిమాలో నటించేటప్పుడు వేషం వెయ్యాలా, నిజ జీవితంలోకి వచ్చినప్పుడు ప్రజల మధ్యకి వచ్చినప్పుడు బాధ్యతగా ఉండాలా. ఆ మెట్లు కూడా చూడండి, కింద నుంచి పైకి గడుగుతున్నాడు. కింద మెట్టు గడిగి పైన మెట్టు గడిగితే మళ్ళీ కింద మెట్టు పాడవదా? వ్యవహారం వెనక నుంచి ముందుకు వెళ్ళడం బాగా అలవాటు అయిపోయింది ఆయనకి, కాబట్టి అవి చేశాడు. నేనేమంటున్నానంటే ఏ ఆధారంతో మాట్లాడావు? ఇవాళ
బాత్రూములు కడిగేటటువంటి కెమికల్ ఉంది అంటున్నారు. అంటే ఎంతమంది మనోభావాలని విశ్వాసాలని మీరు దెబ్బతీస్తున్నారు. ఆల్రెడీ మీరు దెబ్బ తీశారు కదా, వాళ్ళు బాధపడుతున్నారు. కారణం రాజకీయం కాకపోతే ఆధారం చూపించండి. మేము ఆధారం నేషనల్ మీడియాకి అగ్రేన్ ఎందుకు అన్నారంటారు సార్? వారు మాట్లాడిన దాన్ని వక్రీకరించొద్దు. ఆ రిపోర్ట్లో జంతువుల లేదా పంది లేదా చేప లాంటివి లేవు, ఏదో కలిసి ఉందని ఆ రిపోర్ట్లో ఉందని చెప్తున్నారు, నేను కరెక్ట్గా దాని మీద చూడలేదు అని వారు మాట్లాడారు. ఎస్ఐ అగ్రీడ్ అనేది వాళ్ళు చెప్తున్నారనే దాని మీద చెప్పుండొచ్చు తప్ప ఆయన కలిసి ఉంది అని చెప్పలేదు. మీరు ఎందుకు దాన్ని వక్రీకరిస్తారు? దయచేసి వక్రీకరించకండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తుంది, మేము అధికారంలో లేము. అధికారంలో ఉంది కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ఆధ్వర్యంలో నడిచేటటువంటి డిపార్ట్మెంట్ సిబిఐ. వారు ఇచ్చినటువంటి నివేదికలో చాలా స్పష్టంగా జంతువుల లేదా పంది లేదా చేపకు సంబంధించినటువంటి అవశేషాలు లేవని చెప్పింది. ఇక నువ్వు బుద్ధున్నటువంటి వ్యక్తులైతే వీళ్ళకి కానీ కొంచెమన్నా ఇంగితం ఉంటే, కొంచెమన్నా దైవ భక్తి ఉంటే, కొంచెమన్నా అత్యంత పవిత్రమైనటువంటి ఆ దేవదేవుని యొక్క సన్నిధిని అవమానపరచకూడదు అని అనుకుంటే వారు ఇమీడియట్గా సారీ చెప్పాలా, చెంపలేసుకోవాలా, బహిరంగంగా క్షమాపణ కోరాలి. మాకేదో ఎవరో చెప్పారో మేము మాట్లాడాం, క్షమించి దేవా అని ఆ దేవుణ్ణి కోరాలి, ప్రజలను కోరాలి. అది కాకుండా మళ్ళీ ఇంకా దాడి చేస్తాం, ఫ్లెక్సీలు పెడతామంటే ఎవరి మీద పెడుతున్నాం? ఎలా ఒప్పుకున్నారో వైసీపీ నాయకులందరూ కూడా అవును అగ్రీ తప్పు అయిపోయిందని ఒప్పుకోండి, వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఎక్కడ మీరు నిరూపించగలిగారు? జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు అన్నాడు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ అన్నారు, లోకేష్ అన్నారు. ఈ రోజు వరకు ఒక్క కేసులో ఆయన మీద ఆధారాలు తీసుకురాలేకపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషాన్ని చిమ్మారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దగ్గర నుంచి ప్రతి పథకం మీద విషాన్ని చిమ్మారు. ఇవాళ మేము తీసుకొచ్చినటువంటి వ్యవస్థలను కొనసాగిస్తూ మేము చెప్పినటువంటి వ్యవహారాలు అంటే ఏవైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇవాళ బ్రహ్మాండం అంటున్నారు. ఆ రోజు డిజిటల్ సర్వేలో ఏపీ బ్రహ్మాండంగా చేసిందని రాయితీలు వచ్చినాయి కేంద్రం నుంచి. షబాష్ అంటున్నారు, మేమే తీసుకొచ్చామని వాళ్ళే చెప్పుకుంటున్నారు. అంటే మా మీద విషం జిమ్మినటువంటి ప్రతిదీ అబద్ధమని నిరూపించబడుతుంది. మరి దీనిలో కూడా కోర్టులో ఉన్నటువంటి వ్యవహారం మీద మాట్లాడడమే తప్పు. మొట్టమొదటిది సుప్రీంకోర్టులో ఆ వ్యవహారం ఉంది, మాట్లాడకూడదు. రెండవది అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి ఆధారం లేకుండా మాట్లాడకూడదు. మాట్లాడిన తర్వాత ఆధారాలు సేకరించినటువంటి సిట్ ఇచ్చినటువంటి నివేదికలో లేవు అన్న తర్వాత క్యాబినెట్ మీటింగ్ పెట్టి బాజా భజంత్రులు వాయించుకుంటూ ఈ పవన్ కళ్యాణ్ ఇంకొక అడుగు ముందుకేసేసి వాళ్ళ మీటింగ్ జనసేన మీటింగ్ నుంచే బయటికి వెళ్ళిపోయారు. మీరెవరు కూడా లడ్డు మీద కరెక్ట్గా మాట్లాడట్లేదు, గట్టిగా మాట్లాడలేకపోతున్నారు, నేను ఒక్కడిని మాట్లాడాలని ఆయన చీదరించేసుకొని వారి మీద కోప్పడి బయటికి వెళ్ళిపోయారు మీటింగ్ నుంచి. అంటే వాళ్ళకి విపరీతంగా ఆక్రోశం పెరిగిపోతుంది. ఈ సిట్లో బయటపడ్డటువంటి వాస్తవాలు ప్రజలు గ్రహించారు, ప్రజలకు చేరుతున్నారు. చంద్రబాబు నాయుడు వినిపించారు కదా, చదివి వినిపించారంటున్నారు కదా, చదివి వినిపించారంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు లైన్ టు లైన్ పిన్ టు పిన్ చదివి వినిపించారు ఆయన అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు చెప్పారుగా, మాకు ఇద్దరి మధ్యలో ఒప్పందం జరిగింది, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను ఆయనతో మాట్లాడి ఆపిచ్చానని చెప్పాడు కదా. చెప్పమనండి తప్పని బయటకు వచ్చి, అబద్ధం అని చెప్పమనండి. నిజమైతే ఎందుకు చెప్పావు? ఎందుకు ఇంతమంది యొక్క గొంతులు కోసావు? ఎందుకు ఈ రాష్ట్రాన్ని సాగునీటికి దూరం చేస్తున్నావు? అబద్ధాలు చెప్పటం అలవాటు వాళ్ళకి, చెప్తూ ఉంటారు. అవన్నీ మనం మాట్లాడుకుంటూ పోతే ఈ గంట సేపు ఇదే సాగుతూ ఉంటుంది. లడ్డూలో కల్తీ లేదు, ఇది వాస్తవం బయటకు వచ్చేసింది. రెండవది, ఆ రోజు అయోధ్యకు పంపినటువంటి లడ్లు, ఆ రోజు ఉన్నటువంటి బీజేపీకి సానుభూతి పరుడు అనొచ్చు, బీజేపీ వ్యక్తి అనొచ్చు, ఆ రోజు బోర్డు మెంబర్గా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరైనా ఘోరానో ఏదో ఉంది ఆయన పేరు. ఎస్, ఆయన ప్లస్ ఇంకొక ఆయన కూడా ఉన్నారు కదా, ఆయన పేరు ఏంటండి, రామేశ్వరరావు గారు అలాగే ఈయన ఇద్దరు కలిసి ఆ లడ్లు పంపించింది. స్వచ్ఛందంగా పంపారు వాళ్ళు. అలాంటి లడ్డుల్లో కూడా మళ్ళీ ఒకవేళ తప్పు జరిగి ఉందంటే ఎవరు చేసి ఉండాలి? రామేశ్వరరావు గారినో లేకపోతే టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి ఆ బీజేపీ వ్యక్తితో చేసి ఉండాలి కదా. దాని మీద కూడా తప్పుడు ప్రచారం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుద్దుతున్నారు. అంటే ఏం మాట్లాడుతున్నారు? ఎంత నీచానికి దిగజారుతున్నారు?
ఉచ్చం నీచం లేకుండా భగవంతుడిని కూడా రాజకీయాలకు వాడుకోవడం ఏంది సార్? సింపుల్. చంద్రబాబు నాయుడు గారికి తెలిసినటువంటి మాక్ రాజకీయం. పిల్లనిచ్చిన మామకైనా జన్మనిచ్చిన సీమకైనా వెన్నుపోటు తప్పదు అనే విధంగా, ఏ విధంగా అయితే ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆ తెలంగాణ రాష్ట్రంతో లాలూచీ పడి ఓటుకు నోటు కేసులో తప్పించుకోవటానికి, ఇవాళ నేను చూసే పేపర్లో ఏకంగా ఫైల్ కాలిపోయినాయి అంట. ఆ కేసుకు సంబంధించినటువంటి ఫైల్స్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆఫీస్లో తగలబడిపోయాయి. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ తగలబడిపోతే దానికేం సంబంధం సార్? దాంట్లో ఈ ఆధారాలు కూడా తగలబడిపోయాయి. Technical ఎందుకు issue తగలబడిపోయాయి technical అంటే issue ఎక్కడో మా ప్రభుత్వం పోయిన తర్వాత తగలబడ్డటువంటి ఆ ఆఫీసులకేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి లింక్ పెట్టేసి మాట్లాడతారు. వారి ప్రభుత్వంలో వారి యొక్క శిష్యుడు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్న కేసు ఓటుకు నోటు కేసు, అవి తగలబడ్డాయి అంటే వాళ్ళకి సంబంధం ఉండదా? రేవంత్ రెడ్డి గారు ఇంటర్వ్యూ చూస్తే మేమే సీరియస్ అవుతారు. నేను శిష్యుడిని కాదు, నేను కొలీగ్ అంటాడు ఆయన. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కొలీగో గారికి శిష్యుడో, శిష్యుడు కాదు, మీరు నేను శిష్యుడు కాకపోతే నువ్వు కొలీగో ఇంకొకటో అయితే, మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మామూలుగా అయితే బద్ధ విరోధంగా ఉండేది. ఎందుకు ఇవాళ మీకు అంత సఖ్యత ఉంది? ఎందుకు మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో తెలుగుదేశం మీరు కలిసే ఎలక్షన్ జరిపినట్టుగా ప్రచారం జరిగింది? బయట పెట్టండి, తెలుగుదేశం మాకు విరోధి అని చెప్పొచ్చు కదా సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడానికి ఎంతటికైనా తెగిస్తున్నటువంటి వ్యక్తులు వీరు. లడ్డు వ్యవహారం విషయంలో 100%గా వైఎస్ఆర్సీపీ వాదన వాస్తవమని సిట్ రిపోర్ట్ తేల్చింది. కాబట్టి దయచేసి దాని మీద కాంట్రవర్సీ వద్దు. ఇంకా ఏం చెప్పలేదు కదా దీని గురించి. వారు వేసినటువంటి సిట్టే కదా రిపోర్ట్ ఇచ్చింది, దాని మీదే ఇంకా అది తేల్చాలి, చెప్తుంది కదా, ఖచ్చితంగా చెప్తుంది కదా. సుప్రీంకోర్టు చెప్పాలి కదా. మీ పార్టీకి మీరు గొడవలు చేసుకుంటున్నారు ఏంటి? సరే, మేమేం గొడవలు చేయట్లేదు, గొడవలు వాళ్ళు చేస్తున్నారు. మేము వారికి మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నాం? మేము వాస్తవాలు చెప్తున్నాం. ఏ పేరు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది ఆ సిట్లో కానీ ఇంకొక వ్యవహారంలో కానీ ఉంది అని వారి ఫోటో పెట్టి మీరు ఫ్లెక్స్ వేస్తారండి? జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీ బోర్డు మెంబర్ కాదు, పర్చేజింగ్ కమిటీలో మెంబర్ కాదు, ఆ యొక్క కార్యక్రమాల్లో ఆయన లేరు. ఆయన ఫోటో ఎందుకు వేశారు మీరు ఫ్లెక్సీల్లో? మా నాయకుడిని మీరు కించపరుస్తూ ఫ్లెక్సీలు వేస్తే మేము అడ్డుకోవాలనుకోమా, చించివేయాలని అనుకోమా? అది తప్ప. మీరు లేనటువంటి ఆధారం లేనటువంటి వ్యక్తిని, అసలు సంబంధం లేనటువంటి వ్యక్తిని వేశారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆ రోజు పర్చేజింగ్ కమిటీలో మెంబర్, ఇవాళ మీ దగ్గర ఎమ్మెల్యే. కొలుసు పార్థసారథి గారు పర్చేజింగ్ కమిటీలో మెంబర్, ఇవాళ మీ దగ్గర మంత్రి. వాళ్ళిద్దరు నిజంగా తప్పు చేస్తుంటే నువ్వెందుకు ఇచ్చావు ఎమ్మెల్యే సీటు? నువ్వెందుకు వాళ్ళ ఎమ్మెల్యేలుగా వారిని అనర్హత వేటు వేసి బయటకు పంపట్లేదు? పర్చేజింగ్ కమిటీ వాళ్ళు కదండి కొనేది. సంప్రదించిందే లేదంటున్నారు కదా. మా సంప్రదించి వాళ్ళు ఇష్టానుసారం చేసుకున్నారని కదా వాళ్ళు చెప్పింది నిజమైపోతుందా? మీరు చెప్పింది పర్చేజింగ్ కమిటీ కదా కొనేది. అక్కడ జరిగినటువంటి పర్చేజ్ కమిటీకి ఉంటుంది. మమ్మల్ని సంప్రదించలేదంటే నువ్వు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? బయటకు ఎందుకు వచ్చి చెప్పలేదు? ప్రెస్లో ఎందుకు మాట్లాడలేదు? ప్రెస్ని ఎందుకు అడ్రస్ చేయలేదు? రెండవది, మీరు తీసిన శాంపిల్ ఎప్పుడు తీశారు? మీ గవర్నమెంట్ వచ్చింది ఎప్పుడు? ఆ కంపెనీ సప్లై చేసినటువంటి ట్యాంకర్లు మీరు ముందెందుకు వాడారు? ముందు బాగుంటే తర్వాత ఎందుకు చెడ్డగా వచ్చింది? తర్వాత ఒకవేళ కల్తీ జరిగి ఉంటే మీ తప్పు ఎందుకు కాదు? మీకు వచ్చినటువంటి 10 నెలల తర్వాత శాంపిల్లో కల్తీ జరిగింది అంటే 10 నెలలు వాళ్ళు సప్లై చేశారు కదా. 10 నెలలు సప్లై జరిగింది మీ ఆధ్వర్యంలో కదా. అప్పుడు ఆ టెస్టింగ్కి ఒక కమిటీ ఉంది కదా. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి టెస్ట్లో పట్టుబడ్డటువంటి ట్యాంకర్లనే కదా మీరు వెనక్కి పంపారు. మరి అంటే ప్రతినిత్యం టెస్ట్ జరుగుతుంది అని కదా మీరు చెప్తుంది. 10 నెలలు బాగొచ్చి 11వ నెల తప్పు వస్తే మీ తప్పు అవుతుందా, మా తప్పు అవుతుందా? మీ గవర్నమెంట్ వచ్చిన 10 నెలల తర్వాత కల్తీ జరిగితే మీ తప్ప, మా తప్ప? ఆ కంపెనీ 2016లో బోలే బాబాకి పర్మిషన్ ఇచ్చి తెచ్చింది మీరా, మేమా? మీరు పర్మిషన్ ఇచ్చిన కంపెనీ, మీ దగ్గర ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి పర్చేస్ కమిటీ, మీరు 10 నెలలు పరిపాలించిన తర్వాత తీసినటువంటి శాంపిల్లో నిజంగా ఏదైనా కల్తీ ఉంటే నువ్వు కల్తీ చేసినట్టు, నువ్వు తప్పు చేసినట్టు. నువ్వు ఇంత బలంగా జంతు కొవ్వు ఉంది, ఇంత బలంగా పంది కొవ్వు ఉంది, ఇంత బలంగా చేప కొవ్వు ఉంది అంటే నువ్వే కలిపేమని పంపించావా శాంపిల్కి? నీ గవర్నమెంట్లో పంపావు కదా. నీ గవర్నమెంట్లో పంపినటువంటి శాంపిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేం కాబట్టి ఈ విధంగా సిద్ధాంతపరంగా, లేకపోతే మనకున్నటువంటి సెంటిమెంట్ పరంగా, లేకపోతే దేవుణ్ణి కూడా ఉపయోగించేసి డ్యామేజ్ చేయాలని నువ్వేమైనా కలిపి పంపించావా?
ఎందుకంత బలంగా చెప్తున్నావు? ఏ ఆధారం లేకుండా కల్తీ జరిగిన లడ్డును తినలేదు, టెస్ట్ చేయలేదు, నీ దగ్గర ఏం ఆధారం లేదు, ఆ రోజు వచ్చినటువంటి ట్యాంకర్ని నువ్వు పట్టుకోలేదు. మా ప్రభుత్వం వెళ్ళిపోయిన 10 నెలల తర్వాత ట్యాంకర్లో తప్పు జరిగితే మా మీద వేస్తావా? కంపెనీ మేము ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన కంపెనీ కాదు. ఏ విధంగా చెప్తావు? అంటే ఇవన్నీ లేకుండా సిట్ యొక్క రిపోర్ట్ బయటకు వచ్చి నేషనల్ టీవీలతో పాటు లోకల్గా ఉన్నటువంటి రాష్ట్రంలో ఛానల్స్ కూడా ఆవు నెయ్యి, ఆ నెయ్యిలో కల్తీ లేదు చెప్పిన తర్వాత వీళ్ళు తప్పించుకోవడానికి నేషనల్ వీల్లేక మీడియాకి అర్నబ్ గోస్వామి గారు కూడా వార్నింగ్ చేశారు కదా, ఏం చేశారు? నువ్వు క్రిస్టియన్ జగన్ అసలు ఇంతమంది హిందువులతో 100 కోట్ల పైన హిందువులు ఉంటే వాళ్ళ మనోభావాలతో ఆడుకుంటావా, నువ్వు నువ్వు క్రిస్టియన్ కదా ఇది మాట్లాడాడు కదా ఆయన. ఎలా చేస్తావు ఇవన్నీ నేను కూడా? ఫాలో అవ్వలేదు. అర్నబ్ ఏం గోస్వామి. ఆడుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ గౌరవించాడు. కల్తీ చేసిన చంద్రబాబు నాయుడు అయితే, కల్తీ నెయ్యి పట్టుబడ్డది వాళ్ళ ప్రభుత్వంలో అయితే, 10 నెలల తర్వాత అయితే బుద్ధున్నోడికి మైండ్ ఉన్నోడికి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ నిందిస్తారు? ప్రభుత్వంలో జగన్మోహన్ టీడీపీ రెడ్డి గారిని పరిపాలన నిందిస్తారు. విభాగం మొత్తం కూడా నిబంధనలు సడలించింది అంటున్నారు కదా. ఈ రోజు వారు ఆ నిబంధనలు చెప్పినటువంటి- సడలించినారని మీ వాళ్ళే చెప్పారు కదా. నిబంధనలు ఏం సడలించింది? అంటే నాణ్యతను ఏం పెంచడానికి ఎక్కువ సడలించింది? మందికి ఆఫర్ టెస్ట్ చేయొద్దని సార్, అవన్నీ కాదు. మీకున్నటువంటి ల్యాబుల్లో నిబంధనలు ఏమన్నా సడలించిందా? ఏమన్నా కలిసి ఉన్నా కానీ అలో చేయమని పర్మిషన్ ఏమన్నా ఇచ్చిందా? ల్యాబుల్లో ఏమన్నా మార్పులు చేర్పులు చేసిందా? ఏం చేసింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంకా టెస్టింగ్స్ పెంచింది, అనేక ట్యాంకర్లను వెనక్కి పంపించింది, 200 చిల్లర ఉన్నటువంటి నెయ్యి పర్చేజీని 300 పైగా పెంచింది, నెయ్యి రేటు పెంచింది, టెస్టులు పెంచింది, ప్రత్యేకమైనటువంటి గోశాలను ఏర్పాటు చేసింది నైవేద్యం కోసం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఔన్నత్యాన్ని పెంచింది, ఆ యొక్క ధర్మం యొక్క విశ్వాసాలని ఇంకా పెరిగే విధంగా చేసింది తప్ప ఎక్కడ తగ్గించలా. మేము ఎవరి మీద దాడి చేయలే. ఈ విధంగా మేము ఎక్కడా కూడా టెంపుల్ యొక్క ప్రతిష్ట దెబ్బతినే విధంగా ఒక్క పదాన్ని మేము ఉపయోగించలేదు. ఉపయోగిస్తుంది వాళ్ళు, దాడి చేస్తుంది వాళ్ళు. దేవుడి దగ్గరికి విదేశాల నుంచి, దేశంలోని ఇతరత్ర రాష్ట్రాల నుంచి వస్తారు. వీళ్ళు చేసేటటువంటి ఈ ప్రచారం వల్ల ఆ మనోభావాలు దెబ్బతింటాయి, ఆ విశ్వాసం దెబ్బతింటుంది, ఆ వచ్చేటటువంటి వాళ్ళు తగ్గిపోతారు, పర్యాటకం తగ్గిపోతుంది, భక్తుల భావాలను దెబ్బతీస్తున్నారు. అధికార కూటమి నాయకులు వాదించవచ్చును. నేషనల్ మీడియాకి సంబంధించిన ప్రముఖ జర్నలిస్టు అర్నబ్ గోస్వామి గారు కూడా అన్నారు కదా, నివేదికలో ఇది ఉంది, నువ్వు మనోభావాలు దెబ్బతీసావు, నువ్వు క్రిస్టియన్ అన్నట్టు మాట్లాడారు కదా ఆయన. సార్ నేను అది ఫాలో అవ్వలేదు. నేను చాలా స్పష్టంగా చేస్తున్నా. రిపోర్ట్లో ఏముంది? నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరు మాట్లాడినటువంటి మాట నుంచి పక్కకు తప్పించుకొని ఇవాళ టాయిలెట్ కెమికల్ ఉందని మాట్లాడుతున్నారు. ఏ ఆధారంతోనే అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఇంత సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, మీ దగ్గర లేదు ఆధారం అంటే, వాళ్ళు నిజంగా ఆధారం కానీ బయట పెట్టుంటే మీరు దాన్ని సేకరించి నన్ను అడుగుతారు, ఇదిగో ఈ ఆధారంతో వాళ్ళు మాట్లాడారని అడుగుతారు. మీరు అడగలేకపోతున్నారు అంటే ఆధారం లేదు అని అర్థం. అంటే బట్టగాల్చి పైన వేస్తాం, మీరు కడిగేసుకోండి, మీరు తప్పించుకోండి అంటే కష్టం కదా. ప్రభుత్వంలో మీరుండి మీరు దాడి చేస్తున్నారు. ఇవాళ అంబటి రాంబాబు గారి విషయం తీసుకుందాం. నేను అనలేదు, నేను ముఖ్యమంత్రి గారిని అనలేదు, ఒకవేళ నేను వేరే వాళ్ళని అన్నా కూడా అని ఉండకుండా ఉండాల్సింది. నేను నా మీద దాడి జరుగుతున్నటువంటి సందర్భంలో ఆపుకోలేక కోపాన్ని నేను మాట్లాడింది వాస్తవం, కానీ ముఖ్యమంత్రి గారిని కాదు అన్నారు. ఇవాళ ఆయన జైల్లో ఉన్నాడు. నేను అనలేదు ముఖ్యమంత్రి గారిని అన్నటువంటి వ్యక్తి జైల్లో ఉన్నారు. ఆ ఇంటికి నిప్పు పెట్టి ఆ ఇంటి మీద దాడి చేసి, అంటే వాళ్ళ కారులో నిప్పు పెట్టలేదా? అంబటి రాంబాబు గారి కారుని నిప్పు పెట్టి కాలబెట్టారు సార్, కాలబెట్టారు. నిప్పు పెట్టి ఇంటిని ధ్వంసం చేసి, కుటుంబం ఉంటే ఇంట్లో 100 మంది వచ్చి దాడి చేసి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వార్నింగ్లు ఇస్తూ వాళ్ళ భర్త దగ్గరుండి దాడి చేపిస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటికి పంపించారు. అంటే ఇది రాజకీయమా? ఇది పరిపాలన? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? కొబ్బరికాయలు నరికే కత్తితోటి తలలు నరికినటువంటి వాళ్ళకి ఈరోజు ఇంత భయంకరమైనటువంటి శిక్షలు లేవు. చంద్రబాబు గారి మీద మాట్లాడినటువంటి వాళ్ళకి, చంద్రబాబు చేసే తప్పుల్ని బయట పెట్టేటటువంటి వాళ్ళకి, గతంలో వాళ్ళు చేసిన అవినీతి గురించి మాట్లాడేటటువంటి వాళ్ళకి ఈ స్టేషన్లో కొన్ని రోజులు, ఆ స్టేషన్లో కొన్ని రోజులు, ఆ జైల్లో కొన్ని రోజులు, ఈ జైల్లో కొన్ని రోజులు. ఏంటిది? ఏం చేస్తున్నారు? ప్రచారంతో
తప్పించుకొని కాలాన్ని గడిపేయాలని డిసైడ్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే, ప్రభుత్వంతో మీ వాదన కరెక్టే. పోటీ పడలేరు. రోజా గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన మీద చర్చించలేరు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అభివృద్ధి మీద చర్చ జరపలేదు. జరిపే స్థాయి వాళ్ళకి లేదు. కాబట్టి ఏం చేయాలి? డైవర్ట్ చేయాలి. ఏదన్నా ఒకటి బయటకు వస్తుంది. ఇవాళ లడ్డు వ్యవహారం బయటకు వస్తుంది కాబట్టి ఒక తప్పుడు ప్రచారం. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయాలి. ఆ రోజు వరదల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యారు కాబట్టి ఆ రోజు లడ్డుని తీసుకురావాలి. ఇంకొక సమస్య వచ్చినప్పుడు ఇంకొక వ్యవస్థని బయటకు పెట్టాలి. ఆ వ్యవస్థలో తప్పు జరిగిందని మచ్చేయాలి. రోజా గారు మాటలు ఎలా తీసుకుంటా అంటారు? ఏడుకొండల స్వామి ఎటువైపు నుంచి ఏం చేస్తారు అని భయం వేస్తోంది అది అని ఒక వీడియో వైరల్ అవుతుంది బయట. ఆ వీడియో పూర్తిగా చూసారా తమరు? ఒకసారి చూడండి. అలా దేవుడిని మధ్యలో పెట్టి మన మీద దాడి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని భయపడ్డాము. ఈ విధంగా జరిగిందని ఆ భగవంతుడే మనల్ని కాపాడాడు. వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాల నుంచేనే అనంతవాడు. అంతే తప్ప దాన్ని వాళ్ళు ఏదో చిన్న బిట్ కట్ చేసేసి ముందు వెనక వదిలేసి మాట్లాడితే ఎట్లాగా? మొత్తం వినండి, ఏముంది దానిలో, ఒకసారి వినండి. అంబటి రాంబాబు ఇంటిపై దాడి, జోగి రమేష్ ఇంటిపై దాడి కూడా అంటే సమాజం అంతా కూడా అది క్షమించరాందిలేండి కానీ ఆ దాడులు చెయ్యకూడదు. పార్టీ ఎలా తీసుకుంటుందంటారు అసలు? ఖచ్చితంగా సీరియస్ తీసుకుంటుంది. ఇది కొన్ని వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడి. కాపు సామాజిక వర్గం మీద నిత్యం దాడి జరుగుతూనే ఉంటుంది తెలుగుదేశం గవర్నమెంట్స్ వచ్చినప్పుడు. ఆ రోజు రంగా గారు చనిపోయారు. రంగా గారి పక్కన ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం ప్రభుత్వం చేయించిందని చెప్తుంటారు. ఒక అడుగు ముందుకేసి కొంతమంది చంద్రబాబు నాయుడు గారి పేరే చెప్తుంటారు. వాస్తవాలు ఏంటి అంటే ఖచ్చితంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఆయన ఉండేవారు. రంగా గారు ఉండారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రంగా గారిని చంపారు. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యమే కదా. రంగా గారు చనిపోయారు. ఆ తర్వాత వచ్చినటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఆయన బలమైనటువంటి నేతగా ఎదిగారు. చిట్ట చివరికి ఆయన మీద దాడి, ఆయన కుటుంబ సభ్యుల మీద దాడి, బూతులతోటి రెచ్చిపోయి వారి మీద దాడి జరిగింది గతంలో. ఇవాళ అంబటి రాంబాబు గారి మీద దాడి జరిగింది. అంటే ఎవరైతే కాపు సామాజిక వర్గంలో ఒక నాయకుడిగా లేస్తారో వాళ్ళ మీద దాడి చెప్పి వారిని మానసికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అనగదొక్కి ఇంకొక నాయకుడు లేకుండా చేసేటటువంటి ఆలోచన. ఇక పవన్ కళ్యాణ్ గారు అంటారా, తనకి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఓట్లు సాధించవచ్చు అని తనొక్కడికి విలువిచ్చినట్టుగా నటిస్తున్నారు. వాస్తవానికి ఏంటంటే జనసేన అనేటటువంటి పార్టీ పరిస్థితి మనం చూసాం. మొన్నే రీసెంట్గా అరవ శ్రీధర్ విషయంలో ఒక డమ్మీ ఎమ్మెల్యేగా వారిని చిత్రీకరించి వారి దగ్గర ఏ రకమైనటువంటి హక్కులు లేకుండా తెలుగుదేశం నాయకుడే అక్కడ పెత్తనం చేస్తున్నాడని వార్తలు చూశాను నేను. చాలా బాధ అనిపించింది. 75 సంవత్సరాల తెలుగుదేశం చేస్తుండొచ్చు. అరవ శ్రీధర్ విషయంలో ఆ విషయాన్ని అరవ శ్రీధర్ చేశాడా లేదంటే ఏమంటారు సార్? ఖచ్చితంగా తప్పు చేశాడు. అరవ శ్రీధర్ అనేటటువంటి వ్యక్తి జనసేన నాయకుడా? టికెట్ ఇవ్వక ముందు జనసేన పార్టీలో ఉన్నాడా? ఆ రోజు వరకు భాస్కర్ గారు ఉన్నారు. భాస్కర్ గారిని ఎందుకు తప్పించారు? తెలుగుదేశం నాయకుడు చెప్పినటువంటి మా పార్టీలో గెలిచిన సర్పంచ్ని ఎందుకు తీసుకొచ్చి పెట్టారు? అంటే ఆ రోజు చేసినటువంటి రాజకీయం ఏంటి? తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి నాయకుడు ఏం చెప్తే చేశాడు. అంటే ఈ 20 రెడ్డి మాట వినడు. ఆయన ఉన్నత విద్యావంతుడు, మంచి పొజిషన్లో ఉన్నాడు. ఆయన ముక్కా రూపానందరెడ్డికి జీ హుజూర్ అన్నాడు. ఆయన ఏమనుకుంటే నాకు జీ హుజూర్ అన్న వాళ్ళకే నేను టికెట్ ఇచ్చుకోవాలనుకున్నాడు. ఈయన నేను అనను అన్నాడు. ఈయన భాస్కర్ అరవ శ్రీధర్ తెరపైకి వచ్చాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకుడే కదా పెత్తనం చేస్తుంది ఈ రోజుకి కూడా. శ్రీకాళహస్తిలో జనసేన నాయకురాలని ఏ విధంగా తెలుగుదేశం నాయకుడు అనగదొక్కాడు. అంటే జనసేన అనేటటువంటి పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు జనసేనలో జెండా పట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరిని తెలుగుదేశం బాధిస్తున్నా, కించపరుస్తున్నా, వారి దగ్గర నుంచి వారి హక్కుల్ని కాలరాస్తున్నా మాట్లాడట్లేదు. ఇంకా వైసీపీ మీద దాడి చేయండి, ఇంకా దాడి చేయకపోతే ఎట్లా అని అలిగిలిపోతున్నాడు. సో రాజకీయంగా కాపు సామాజిక వర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం చేసేటటువంటి పగ, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గ నాయకుల్ని అనగదొక్కే ప్రయత్నం రెండు సైమల్టేనియస్గా చేస్తున్నారు, ఒకేసారి చేస్తున్నారు. రెండవది గౌడ సామాజిక వర్గంలో బలమైనటువంటి నేత, గతంలో మాజీ మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, వారి కుటుంబం మీద దాడి చేశారు, జైల్లో పెట్టారు. బయటకు వచ్చిన తర్వాత వారు పార్టీ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటుంటే మీరెందుకు ఆయన ఇంటి మీద దాడి చేయాలి? ఒకవేళ మాట అంటేనే కాల్ చేసేటట్లయితే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టలేదా?
వారి బిడ్డల గురించి మాట్లాడలేదా తప్పుగా తెలుగుదేశం ఊటే నాయకులు? అంటున్నారు కదా, ఈ సంస్కృతి వచ్చింది వైసీపీ నుంచే కదా. చంద్రబాబు నాయుడు గారు ఇంటిపైన దాడికి యత్నించడము, పార్టీ ఆఫీస్ పైన దాడి చేయడం, ఇదంతా సార్, మేమేం వైసీపీ నేర్పిన కాల్చలేదండి. సంస్కృతే కదా అంటున్నారు కదా. నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యంలో హక్కు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసి ఫర్నిచర్ పగలగొట్టలేదు, వారి మీద పెట్రోల్ బాంబులు వెయ్యలేదు, వారి మీద రాళ్లతోటి దాడి జరగలేదు. మేము నిరసన వ్యక్తం చేసింది వాస్తవము. దానికి దీనికి సంబంధం ఏంటండి? అది దాడిగా చిత్రీకరిస్తారు, దాడినేమో నిరసనగా చిత్రీకరిస్తారా? ఒప్పని చెప్పుకుంటారా? ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద ఏం దాడి జరిగింది? ఏం అద్దాలు పగిలినాయా? ఏం జరిగినాయి? ఏం చేశాం? ఇక్కడ డైరెక్ట్ జోగి రమేష్ గారు ఆ రోజు తన పరివారంతో కలిసి ఇంటికి పోయి దాడికి వెళ్ళాడనేది కదా. దాడికి వెళ్ళాడని మీరు చిత్రీకరిస్తారు, నిరసనకు వెళ్ళాడని మేము చెప్తున్నాం. పెట్రోల్ బాంబులు తీసుకొచ్చి ఇళ్ల మీద దాడి చేయడం ఏంటండి? రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు చేయడం అనేది సహజం. మీరు చేసే తప్పుని బయటపెట్టి మాట్లాడడం ప్రతిపక్షం యొక్క బాధ్యత. దాడి చేయడం ఏంటి? ఏ విధంగా మీరు మెసేజ్ ఇస్తున్నారు? అంటే మీకు చట్టాలు లేవా? చట్టాల గురించి తెలియదా? 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉండి ఇప్పుడు 45 అయిందేమో. 4 సార్లు ముఖ్యమంత్రి. తెలీదా? మీ నాయకుల్ని కంట్రోల్ చేయరా? ఎగదోసేసి వదిలేస్తారా? అంటే ఏం సంస్కృతిని మీరు అలవాటు చేస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎవరి ఇంటి మీద దాడి జరగలేదు, ఇది గుర్తుంచుకోండి. ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద కూడా దాడి జరిగింది. కొట్టారు, జుట్టు పట్టుకొని వాళ్ళ కోడలను కూడా బయటకు లాగారు. ఆయనే చాలాసార్లు వచ్చి బయటకు వచ్చి చెప్పారు. సో దాడి చేయడం వేరు, నిరసన వ్యక్తం చేయడం వేరు. రెండింటిని కలిపి మనం చూడడానికి వీల్లేదు. ఓకే, మరి ఇంత జరుగుతోంది కదా, ఈ విషయాలన్నీ మాట్లాడడానికి, ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి, అంటే బయట మాట్లాడుతూ వేరు, అసెంబ్లీలో మాట్లాడడం వేరు. మరి ఈ నెల 11 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీకి వెళ్తున్నారా? మీ నాయకుడు పర్మిషన్ ఇచ్చాడా బడ్జెట్ సమావేశాలకి? సార్, పార్టీ లైన్ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తున్నటువంటి అంశం, మేము అతి తక్కువ మందిని గెలిచాము, 11 మందిమే గెలిచాము. మీరు 11 మంది చొప్పున మీరు సమయాన్ని ఇస్తే 175 నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ఏకైక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకి సమయం దొరకదు. వెళ్తే కదా తెలుస్తుంది ఎంత ఇస్తారని. చెప్తున్నారుగా వాళ్ళు, డైరెక్ట్గా అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టు ఇస్తామని చెప్తున్నారు కదా. వెళ్ళి చూడండి, ఇవ్వకపోతే ప్రకటన చేయొచ్చు కదా. మీరు స్పీకర్ గారు పెద్ద పెద్ద రాజకీయ భాషణాలు ఇస్తున్నాడు కదా, ఆయన చెప్పొచ్చు కదా, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడిగా 175 నియోజకవర్గాల మీద మాట్లాడే సమయాన్ని కేటాయిస్తాము అని చెప్పమనండి, పోతాం ఖచ్చితంగా. ఈ బడ్జెట్ సమావేశాలకు వెళ్ళరా? అది పార్టీ నిర్ణయిస్తుంది, వెళ్ళాలనే ఆలోచన ఉంది ఖచ్చితంగా. బడ్జెట్ మీద గవర్నర్ గారు మాట్లాడతారు కాబట్టి ఖచ్చితంగా వెళ్తామని నేను అనుకుంటున్నాను. ఇంకా పార్టీ నుంచి లైన్ రాలేదు. మీరు మళ్ళీ నేను చెప్పాను అది పోతాము అనేది కాదు, పార్టీ నుంచి లైన్ రావాలి. 11వ తారీఖు కాబట్టి రేపు వస్తుంది అనుకుంటా, బహుశా ఇవాళ సండే కాబట్టి రేపు వస్తుంది అనుకుంటా. వెళ్ళాలనేటటువంటి ఆలోచన ఉంది, వాస్తవము. మేము పోతుంది హోదాల కోసం కాదు, మేము అడుగుతుంది ప్రజా సమస్యల్ని బయట పెట్టడానికి మాకు తగిన సమయం ఇవ్వమంటున్నాం. ఇవ్వడానికి మీకేం ఇబ్బంది? ఆ ఇబ్బంది ఏంటో చెప్పండి. ఫస్ట్ వెళ్ళండి, ఎంత టైం ఇస్తారో చూడండి, తర్వాత వచ్చి మళ్ళీ ఒకసారి ఉండదు కదా. 2 సంవత్సరాలు తెలుస్తుంది కదా వాళ్ళకి, ప్రజలు కూడా తెలుస్తుంది. గడిచిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ఆయనకి ఎంత సమయం ఇచ్చారు, ఆయన గౌరవం ఇచ్చారా లేదనేది ప్రజలు కూడా చూస్తారు కదా. అసెంబ్లీలో ఆయనకి ఎంత సమయం ఇచ్చారు, దానివల్లే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళలేదు. అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చేట 1-2 నిమిషాలు ఇస్తే 170 నియోజకవర్గాలకు సంబంధించి ఒక నాయకుడు ఎంతవరకు మాట్లాడతాడు, సమస్యలను ఎంతవరకు ఏకవరూ పెడతాడు ప్రజలు కూడా చూస్తారు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఇందుకైనా వీళ్ళు అసెంబ్లీలకు వెళ్ళడం లేదని. మీరు వెళ్లకుండా అసలు మీ ప్రమేయమే లేకుండా మాకు ఇస్తే వెళ్తాము అంటే పెడుతూ వెళ్తే కదా తెలిసేది. సార్, చెప్పినటువంటి అంశాన్ని పదే చెప్పడం వల్ల ఉపయోగం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రతిపక్ష పార్టీ అండి ఈ రాష్ట్రంలో. ఇంకో పార్టీ లేదు, ఇంకొక నాయకుడికి అవకాశం లేదు 175 నియోజకవర్గాల్లో సమస్యల మీద మాట్లాడడానికి. ఉంది ఏకైక పార్టీ, ఏకైక నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. వారికి సమయాన్ని ఇవ్వమని మేము పదే చెప్తున్నాం, ప్రెస్ మీట్లు అడుగుతున్నాం. డిప్యూటీ స్పీకర్ గారు కానీ మీ జీతాలు ఎందుకు, జీతాలు ఎట్లా తీసుకుంటారు, మీరు పని చేయకుండా జీతాలు తీసుకుంటున్నారు ప్రచారం, రాజకీయ ప్రచారాలు చేస్తున్నారు తప్ప. శాసనసభాపతుల
సమావేశం కూడా జరిగింది కదా, ఉపసభాపతులు అదే మాట్లాడారు, విన్నాను. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు జీతాలు కట్ చేయాలి, ఇది మొత్తం భారతదేశ వ్యాప్తంగా దీని గురించి డిస్కస్ చేయాలి, అది ఇది బ్రహ్మాండంగా చేయమనండి, ఎవరు వద్దమంటున్నారు? ఓకే. ఎవరేం వద్దనట్లేదు. డిస్క్వాలిఫై కూడా చేయాలంటున్నారు కదా. ఏదైనా చేయమనండి. నేనేమంటున్నానంటే వారి చేతిలో అధికారం ఉంది, వారు ఏమైనా చేయవచ్చు. వారిని ఆపాలని మేము అనుకోవట్లేదు, ఆగమని చెప్పట్లేదు. వారు ఏం చేయాలనుకుంటే చేయమనండి. మేమేమంటున్నాము, హక్కుగా వచ్చినటువంటి హక్కుని మీరు ఎందుకు కాలు రాస్తున్నారు? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేటటువంటి అర్హత ప్రతిపక్షానికి ఉంటుంది. ఆ అవకాశాన్ని మీరెందుకు కాలు రాస్తున్నారు? మీరెందుకు భయపడుతున్నారు? 11 మంది అడిగేటటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇస్తామనండి. లేదు ప్రతిపక్ష హోదా మేము ఇవ్వము అని ఏ కారణం లేకుండా చెప్పాలనుకున్నా చెప్పి సమయాన్ని ఇస్తామని చెప్పండి. రెండిట్లో ఏది ఇవ్వకుండా సమయం లేకుండా అక్కడికి పోయి టైంపాస్ చేసుకోవడానికి, ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి మేము సిద్ధంగా లేం. మేమేమంటున్నామంటే ప్రజల పక్షాన పోరాటాలు ఎవరు చేస్తున్నారు ఈ 2 సంవత్సరాల నుంచి? మేం చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ మీద కావచ్చు, ఎలక్ట్రిసిటీ మీద కావచ్చు, రైతుల సమస్యల మీద కావచ్చు, నిరుద్యోగుల సమస్యల మీద కావచ్చు, ఏ రకమైనటువంటి సమస్య ఉన్నా బయటకు వస్తుంది ఏ పార్టీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ప్రతిపక్ష పార్టీ, 11 సింగిల్ మంది పార్టీ. ఉండేది, 11 మంది ఎమ్మెల్యేలు కదా. ఒక ఎమ్మెల్యేగా మాజీ ముఖ్యమంత్రిగా పార్టీ అధినాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారే కనిపిస్తుంటారు. మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఏం ఎందుకు కనిపించారు? ఇప్పుడు మేము మీ ముందు కనపడట్లేదా? ఇప్పుడు మేము పిలిస్తే వచ్చారు. మీరు ప్రజల మధ్య, ప్రజా సమస్యల మధ్య మిగతా 10 మంది 175 నియోజకవర్గాలు వెళ్ళి అడగండి, తెలుగుదేశం నాయకుడు కనపడతాడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కనపడతాడా? నేను ఎమ్మెల్యేల గురించి అడుగుతున్నాను. ఎమ్మెల్యేలు కూడా 11 మంది వారి వారి నియోజకవర్గంలో పనులు బాలనాగిరెడ్డి గారు చేసుకుంటారు ఇటీవల కదా. ఒక వేదిక మీదకి వచ్చేసి వాలంటీర్ వ్యవస్థ వల్లే మేము నాశనం అయ్యాము అనేది ఆయన చెప్పడం కొంత ఇదైంది. మొన్న వచ్చారు ఆయన బయటకు పార్టీ గురించి మాట్లాడడానికి. ఇక ఆలూరు ఎమ్మెల్యే, ఆయన ఎప్పుడు కనిపించేది లేదు తెర మీద ఆయన, ఓకేనా. ఇకపోతే మీ దర్శి, మీ జిల్లా అధ్యక్షుడు, ఇంకా ఆయన పని అయింది. ఇంకా మీరు అప్పుడప్పుడు ఏదో మీడియాలలో ఆడాడ కనిపిస్తున్నారు. ఇకపోతే ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరు పెద్దగా కనిపించారు అసలు. సార్ నిత్యం ప్రజల మధ్యలో అరకు ఎమ్మెల్యే ఉంటున్నాం. ఎక్కడ ఉన్నాడు? అరకు ఎమ్మెల్యే అసలు ఉన్నాడా లేడా తెలియదు, ఏమైపోయాడు తెలియదు. ఇకపోతే ఉమ్మడి కడప జిల్లాలో గెలిచిన అమర్నాథ్ రెడ్డి గారు, అసలు ఆయన పార్టీలో ఉన్నాడా లేదా ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఆకేపేట అమర్నాథ్ రెడ్డి గారి పరిస్థితి ఏం మాట్లాడుతున్నారు? ఏమంటే అధినాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే మాట్లాడారు. మిగతా మంది ఎమ్మెల్యేలు ఎందుకు మౌనము? అందరు మాట్లాడుతున్నారు, ఎక్కడ? అందరూ ఆ నియోజకవర్గాల్లో అమర్నాథ్ రెడ్డి గారు ఉంటున్నారు. సార్ బూచేపల్లిని చూపించండి, ఎందుకు ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నారు కదా. బాలనాగిరెడ్డి చెప్పండి, బాలనాగిరెడ్డి గారు చెప్పండి. ప్రోగ్రామ్స్ అందరు బాగా ఏం చేస్తున్నారు, చేస్తున్నారు బ్రహ్మాండంగా చెప్పండి. చేస్తున్నారు, మీటింగ్లు ఇదేనా? పెడుతున్నారు, ప్రెస్ వాలంటీర్ వ్యవస్థ ఒక పెడుతున్నారు. అధినాయకుడు మస్తిష్కంలోంచి ఏదైతే బయటకు వచ్చిందో, ఏమి దళారీ వ్యవస్థ అనేది లేకోకుండా నేరుగా ప్రభుత్వము అండ్ బెనిఫిషరీ, ఓకేనా, నేరుగా దళారీ వ్యవస్థ లేకోకుండా, లంచాలు అనేది లేకోకుండా, ఓకేనా, చేయాలనే ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తే ఆ వ్యవస్థని తప్పుపట్టారు బాలనాగిరెడ్డి గారు. వాలంటీర్ వ్యవస్థ మమ్మల్ని సర్వనాశం చేసింది, మా కొంప ముంచిందని మాట్లాడాడు. మరి ఇవేనా మాట్లాడేది మీరు? అది వారి వ్యక్తిగతమైనటువంటి ఆలోచన అయి ఉండొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాల్లో ప్రతి పథకాన్ని ఇంటి దగ్గరికి చేరవేయడంలో వాలంటీర్ వ్యవస్థ బలంగా డీబీటీపీ యొక్క పద్ధతి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మంచి స్కీమ్ లేదని లేదు, బ్రహ్మాండమైన డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ఇచ్చాడు. దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు మీ ఎమ్మెల్యేలు. ఏం వ్యతిరేకించలేదు. మళ్ళీ బాలనాగిరెడ్డి గారు మాట్లాడింది ఏంది? ఆయన వ్యక్తిగతమయ్యొచ్చు, దాన్ని ఎలా అవుతుంది పార్టీకి ఎలా ఇది? తీసుకొచ్చి ఎలా రుద్దుతారు? అవుతుంది? వాలంటీర్ వ్యవస్థ మా కొంప ముంచింది అన్నప్పుడు జగన్మోహన్ అధినాయకుడు రెడ్డి నుంచి గారు వచ్చింది. మాట్లాడితే పార్టీ లైన్ అవుతుంది, ఆ, లేదా స్టేట్ పార్టీలో ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే అదొక లైన్ అవుతుంది తప్ప నా వ్యక్తిగతమో ఇంకొకరి వ్యక్తిగతమో తీసుకొచ్చి పార్టీ మీద రుద్దేటటువంటి కార్యక్రమం చేయకూడదు. పార్టీ దయచేసి ప్రతిష్టాత్మకంగా దాన్ని- తీసుకొచ్చిన వ్యవస్థను తప్పు పడితే అది పర్సనల్ ఎలా అవుతుందండి? వ్యవస్థని ఇప్పుడు మీరు అన్నారు, తప్పుపట్టట్లేదు. ఒకటి ఇప్పుడు మీరు అన్నారు. నాయకుల యొక్క ఇంపార్టెన్స్ తగ్గింది అని చెప్పాడు ఆయన. అదే అది కొంప ముంచిందంటే ఆ వ్యవస్థను తప్పు పట్టినట్టని ఇప్పుడు మీరు అన్నారు. ఇక ఇది నా వ్యక్తిగతము పట్టినట్టనే ఆహా. మనమే ఊహించేసుకొని మనమే దానికి అదే రుద్దేసి జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి తేరగా దొరికింది, ఏదైనా కానీ పట్టగాల్చి పైన వేయొచ్చు అని అనుకుంటే ఎట్లా సార్? చంద్రశేఖర్ గారు సార్ చెప్పేది వాలంటరీ వ్యవస్థకి ఒక వింగ్ వెళ్ళే అవకాశం ఉంది. పార్టీ నుంచి ఇంకా సిగ్నల్ రాలేదు, రేపు వచ్చే అవకాశం ఉంది. అది మీ వ్యక్తిగతము. అసెంబ్లీ సమావేశాలు కదా వెళ్తామని అనుకుంటున్నాము, మరి పార్టీ నుంచి సిగ్నల్ రావాలి, వ్యక్తిగతము. అధినాయకుడు ఒక వ్యవస్థను సృష్టిస్తే ఆ వ్యవస్థ వల్ల మేము సర్వనాశనం అయ్యాము, మా కొంప ముంచిందని మాట్లాడడాన్ని వ్యక్తిగతం అవుతుందా? ఒక ఎమ్మెల్యే గారు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకుల యొక్క ఆలోచన విధానాన్ని ప్రతిబింబిస్తూ లేదా ఆయనకున్నటువంటి వ్యక్తిగత
ఆలోచనను ప్రతిబింబిస్తూ వారు మాట్లాడినటువంటి మాటని పార్టీ లైన్గా దయచేసి బహిరంగంగా మాట్లాడకూడదు. తీసుకోకూడదు. 4 walls మధ్య అధినాయకుడితో మాట్లాడొచ్చు. సార్, 4 walls మధ్య తీసుకోకూడదు. అధినాయకుడితో Yes, మాట్లాడొచ్చు. ఒప్పుకుంటున్నాం. ఓకే, రైట్. ఇదే కనువిప్పు. మాట్లాడకూడదు, ఒప్పుకుంటున్నాం. కానీ అది పార్టీ లైన్ అవ్వదు. అది దయచేసి గమనించాలి. Okay. రెండవది, మీరు చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కావచ్చు, 11 మంది ఎమ్మెల్యేలు కనపడట్లేదు అనేటటువంటి ఒక 10 మంది, 11 కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అధినాయకుడు, 10 మంది కనపడట్లేదు అనేది మాత్రమే. నాకు తెలిసి అలాంటి పరిస్థితి లేదు. గ్రామాలలో నిత్యం ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. నేనైతే డైరెక్ట్గా 30 రోజుల్లో 26 రోజులు పైచిలుకు నియోజకవర్గంలో ఉంటున్నాం. 20 రోజులు పైచిలుకు నియోజకవర్గంలో ఉంటాం. తాడేపల్లికి వెళ్తుండొచ్చు, లేదా వేరే వేరే కారణాలతోటి, లేదా హైదరాబాద్కు వచ్చిన సందర్భం అవచ్చు. 20 రోజులకి తక్కువ నియోజకవర్గంలో ఉండకుండా ఉండే ప్రసక్తే లేదు. రిమైనింగ్ చోట్ల కూడా అదే విధంగా జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ పార్టీని సంస్థాగత నిర్మాణాలు చేస్తూ ప్రతి గ్రామంలో మీటింగ్లు పెడుతూ ప్రతి ఒక్కరు కనపడుతున్నారు. మీరు కనపడట్లేదు అంటే ఎట్లా అండి? మచ్చలింగం గారు ఓకే, ఎక్కడ ఉంటారు ఆయన? ఉంటారు, అరకులో ఉంటారు. ఇక్కడ ఎందుకు వస్తారు? చల్లని గాలి పీల్చుకుంటూ ఇంత అన్యాయంగా కరెక్ట్ కాదు సార్. చల్లని అరకు ఎమ్మెల్యే హైదరాబాద్ లో ఉండాలని మీరు కోరుకుంటున్నారా? కాదండి, కనీసం అరకులోనైనా సమస్యల మీద పోరాటం చేయాలండి. బూచపల్లి గారు ఎక్కడ ఉంటున్నారు? బూచపల్లి గారు ప్రకాశం జిల్లాలోనే ఉంటున్నారు. ఇప్పుడు కూడా ప్రోగ్రామ్ లో ఉన్నారు సార్. నిన్న కూడా ప్రోగ్రామ్ లో ఉన్నారు. ఎక్కడ వాయిస్ వినిపిస్తుందండి? ఎందుకు వినపడదు? ప్రెస్ మీట్లు కూడా రీసెంట్ గా కల్తీ మీద, ఫ్లెక్సీల మీద, వీటి మీద అంతా ఎక్కడైనా వాయిస్ వినిపించారండి ఆయన? నిన్న ప్రెస్ మీట్ పెట్టారు కల్తీ లడ్డు మీద, ఒకసారి గమనించండి. ఇప్పుడు కౌశల్ ఎవరు ఆమె యాక్టర్ని పిలిపించి, మీ అధికార ప్రతినిధిని పిలిపించుకొని ఆమెను పిలిపించి అట్లా మా అనిపించి ఒక మీటింగ్ పెట్టడం, పంపించేయడము. ఎక్కడండి మళ్ళీ 6 ఎమ్మెల్యే మీరు బట్టగాలు చేసేస్తున్నారు సార్. ఆలూరు ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉంటున్నారు? ఆలూరు ఎమ్మెల్యే గారు కాలు విరిగి ఆయన ఆలూరులోనే ఉంటున్నాడు సార్. ఓకే, విరూపాక్ష గారు ఆలూరులోనే ఉంటుంది. కాలు విరిగింది సార్, అందరూ ఉంటున్నారు. అమర్నాథ్ రెడ్డి గారు, అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఉన్నారు. నిన్న జరిగినటువంటి మీటింగ్ జరిగితే ఆ యొక్క రాయలసీమ ఎత్తిపోతల పోతిరెడ్డిపాడుకు సంబంధించినటువంటి కార్యక్రమంలో అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు, అక్కడ వచ్చున్నారు, ప్రోగ్రామ్ లో ఉన్నారు. నిన్న జరిగినటువంటి ఆ ప్రోగ్రామ్ ఒకసారి గమనించండి సార్, చూడండి సార్. ఎక్కడ ఎమ్మెల్యేలు అడపాదడప కనిపిస్తున్నారు, పూర్తి స్థాయిలో కనపడుతున్నారు సార్. తాడేపల్లిలో అందరూ ఉంటున్నారు, అందరూ కనపడుతున్నారు. మీరు దయచేసి మా పార్టీని ఈ విధంగా డ్యామేజ్ చేయబాకండి. అందరు అందుబాటులో ఉంటున్నారు. ఎవ్వరు ఎక్కడికి పోవట్లేదు, నియోజకవర్గాలలో ఉంటున్నారు, కార్యక్రమాలు చేస్తున్నారు. తాటిపర్తి చంద్రశేఖర్ రెడ్డి గారు అందరూ అదే అంటున్నారు. ఆయన తాటిపర్తి చంద్రశేఖర్ కాదు, ఆయన రెడ్డి లాబింగ్ లోకి వెళ్ళిపోయారు. ఆయన తాటిపర్తి చంద్రశేఖర్ రెడ్డి. మొన్న సంక్రాంతి సందర్భంగా ఎద్దుల పందాలు పెడితే కూడా పెద్ద ఎత్తున జనం వచ్చినారు. ఎస్సీలకు ఎవరికి కూడా కమిటీలలో బాధ్యతలు అంతా రెడ్లకే ఇచ్చారు. వచ్చిందంతా కూడా రెడ్లే, పెద్ద పెద్ద రెడ్లే వచ్చారు ఆయన పిలిస్తే. ఆయన ఎప్పుడు కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఆయనకు బాగా పార్టీకి దూరమైనా కూడా ఆయన మనసులోనే ఉంటారు. సతీష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బాలనాగిరెడ్డి, అంతే ఇట్లా రెడ్లతోనే మొత్తం రెడ్డి లాబింగ్లోకి వెళ్ళిపోయినారు. ఆయన ఎస్సీలు పట్టించుకోరు. గతంలో ఆదిమూలం సురేష్ ఏదైతే చేశారు రెడ్డి లాబింగ్, ఇదే చేస్తున్నారు. ఆయన వచ్చిన వాళ్ళు భోంచేసి వెళ్ళండి ఎస్సీలు అంతా అన్నాడు తప్పితే, ఎస్సీలు భోజనాలు పిలిచినట్టుంది తప్పితే బాధ్యతలు ఏమి ఇవ్వలేదు. అందుకే ఆయన తాటిపర్తి చంద్రశేఖర్ రెడ్డి అంటున్నారు. నాకు కనువిప్పు కలిగిస్తున్నారు మీరు. శైలజానాథ్ అన్న స్టేజ్ మీద ఉన్నారు, వారి కుటుంబంతో కలిసి వచ్చారు. ఎట్లా సార్ ఇంత మాట ఒక్క పేరు చెప్పారు, ఇంకా పేరు శైలజానాథ్ అన్న వచ్చారు. మిగిలినటువంటి వాళ్ళు సుధాకర్ గారు ఎందుకు రాలేదు? జూపుడి గారు ఎందుకు రాలేదు? వరకుటి అశోక్ గారు ఎందుకు రాలేదు? మేరుగు నాగార్జున గారు ఎందుకు రాలేదు? మీరంతా ఎస్సీ నాయకులు కాదా? ఎస్సీసీఎల్ అధ్యక్షుడే డుమ్మా కొట్టాడు కదా మీ ప్రోగ్రామ్ రాకోకుండా. టీజే సుధాకర్ బాబు గారు వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ పిల్లలదేదో కార్యక్రమాలు ఉండి రాలేదు అని చెప్పారు. జూపుడి గారు వారు తాడేపల్లిలో ఉంటారు. వరకుటి అశోక్ బాబు గారు ముందే చెప్పారు వేరే కార్యక్రమాల్లో పెట్టుకున్నాము. వాళ్ళ కాన్స్టిట్యున్సీలు కూడా ఉంటాయి కదా సార్, వాళ్ళ ఇన్ఛార్జీలు కదా, వాళ్ళ కాన్స్టిట్యున్సీ అంత పెద్ద ప్రోగ్రామ్ పెడితే 2 లక్షల జనాభా వస్తే, అంత పెద్ద కార్యక్రమం పెడితే, సాటి ఎమ్మెల్యే, సాటి దళిత ఎమ్మెల్యే పెడితే దళిత నాయకులు రారా అండి? రెడ్డి గారు వస్తారా? రెడ్డి గారు వచ్చారు. ఒక్క నాయకుడా, ఒక్క దళిత నాయకుడా, ఒక దళిత ఎమ్మెల్యే మా బిడ్డ జిల్లాలో ఇంత గాలిలో కూడా మా బిడ్డ జెండా ఎగరేశాడు, మా పరువు కాపాడాడు అని గర్వించి వచ్చి సపోర్ట్ చేయాల్సింది పోయి ఇంతమంది డుమ్మా కొడతారా? ఎట్లా కొడతారండి? సార్ మీ మీద తక్కువ మందికి
ఎక్కువ మందికి అంతా రెడ్లకే చెప్పలేదు. చెప్పారా? ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అంతా రెడ్లకే వారందరికీ- చెప్పారా? అందరికీ చెప్పా. ఆ, మా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చెప్పాను. ఆ. వాళ్ళు ముందే రానటువంటి వాళ్ళు ఈ కార్యక్రమాలు ఉన్నాయి. మా కాన్స్టిట్యున్సీలో కూడా ముగ్గులు పోటీలు పెట్టాము, లేదా వేరే వేరే కార్యక్రమాలు పెట్టాము, రాలేము అని చెప్పినటువంటి వాళ్ళు చెప్పారు. అందరూ వచ్చారు. బ్రహ్మాండంగా ప్రోగ్రాం జరిగింది. దాని మీద కాంట్రవర్సీ చేసి నేను controversy లడ్డు మీద చేయలే. controversy లేదు, చేసి, చేయలేదు. నాయకులు రెడ్డి 11 లాబింగ్ లో మీద ఉన్నారు. controversy రెడ్డి చేసి- లాబింగ్ లో ఉన్నారు ఈయన. రెండవది, ఆ రోజు కార్యక్రమాలు చేసినటువంటి దానిలో తర్వాత ఈరోజు స్టేట్లో ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒక సింగా ప్రసాద్ అని, ఒక లింగంగుంట్ల రాములు అని, ఒక గురవయ్య అని, ఒక ఇజ్రాయెల్ అని బలమైనటువంటి నాయకుల్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా స్టేట్ పదవుల్లో వేశాను నేను. జిల్లా పదవులు కాదండి, స్టేట్ పదవులు వేశాను. లింగంగుంట్ల రాములు గారు సెక్రటరీ, అదే మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు, మాజీ జనరల్ మంత్రి, సెక్రటరీలు ఒక ఇచ్చాను. నియోజకవర్గ యా, ఇన్ఛార్జిగా పనిచేసిన కాదు. వాళ్ళు రాలేదంటే మీరు మీరు- వీళ్ళని తీసి పడేసినామంటారు మీరు? మీరు చాలా పెద్ద అభియోగం వేశారు. ఆ, ఎస్సీలని దూరం పెడుతున్నారు అన్నట్టుగా మీరు మాట్లాడారు. ఆ. కాబట్టి చెప్తున్నాను, అది చెప్పకపోతే మళ్ళీ రాంగ్ మెసేజ్ వెళ్తుంది కాబట్టి చెప్తున్నాను. ఎస్సీలకి స్టేట్లో 4 పోస్టులు వేశాను, ఎస్సీస్ తరఫు నుంచి స్టేట్ పదవులు. మొన్న రెండవది. జరిగిన కార్యక్రమం రెండవది, ఇంకా ఏ చెప్తా. ఎస్సీ నాయకులు ఏ బాధ్యతలు ఇచ్చారు చెప్పండి? చేదూరి విజయభాస్కర్ జెడ్పీటీసీ ఆ, భోజనం దగ్గర వారే ఉన్నారు. సింగా ప్రసాద్ ఆ, స్టేజ్ దగ్గర ఆ. ఆ మెయింటెనెన్స్ అంతా ఆ. వారే ఉన్నారు. గురవయ్య వాళ్ళు ఉన్నారు. తర్వాత యూత్ వింగ్ అధ్యక్షులు చాలామంది పేర్లు చెప్తే మిగిలిన పేర్లు చెప్పలేదని వారు బాధపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి పేర్లు చెప్పకుండా చెప్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా నియోజకవర్గంలో జరుగుతుంది అని ప్రతి ఒక్క నాయకుడు వచ్చి చేశాడు కాబట్టి పోలీసుల యొక్క మాకు సహకారం లేకపోయినా 2 లక్షల మంది పోలీసులు వచ్చి పర్మిషన్ ఇవ్వలేదు కదా? ఇవ్వలేదు. ఎస్పీ గారు పర్మిషన్ ఇవ్వలేదు మీకు అసలు? ఎవ్వరు ఇవ్వలేదు. ఆ, మరి ఎలా జరిగారు ఆ ధైర్యంతో? ఎందుకు చేయం? ఆ? అసలు ఎద్దుల పందాలకు పర్మిషన్ ఏంటి? ఇలా మొండిగా పోతున్నాయి కదా కేసులు పడేది. ఎద్దుల పందాలకు పర్మిషన్ ఏంటి సార్? మూగజీవాలను హింసించడము మేము permission ముందేం పెట్టలేదు. నరసరావుపేటలో పెట్టిన తర్వాత పెట్టాం, మాచర్లలో పెట్టిన తర్వాత పెట్టాం, వేరే చోట్ల వాళ్ళందరూ పెట్టిన తర్వాత మేము పెట్టాం. కొత్తగా మేమేం పెట్టలేదే. వాళ్ళు ఎవరికి పర్మిషన్ లేదు, మాకు లేదు. మొండిగా పోవడం కాదు అది. సంస్కృతిని సాంప్రదాయాలని గౌరవించడం. వాళ్ళలాగా క్యాబరీ డ్యాన్సులు పెట్టి ప్యాక్ ఆటలాడిచ్చి లోనా బయట లేపించి లేకపోతే ఏదేదో ఏవో అంటారు క్యాసినోలు పెట్టించి. క్యాజినోలు పెట్టిచ్చేసి లాస్ట్ మీ గవర్నమెంట్ ఒకడేమో గుడివాడలో పైన పీకమని ఇంకొకడేమో కింద ఎప్పమని అట్లా మేము చేయలేదు. గుడివాడలో క్యాసినో పెట్టారు కదా ఇప్పుడు మీరు, అట్లాంటిది కదా. ఈ దేశంలో గుడివాడలో క్యాసినో పెట్టారు మీరు? ఎవరు గుడివాడలో పెట్టలేదండి. గుడివాడలో క్యాసినో పెట్టలేదా? క్యాసిన్ ఎందుకు అవుతుంది సార్? అది మళ్ళీ ఏం పెట్టారు? క్యాసిన్ ఎందుకు అవుతుంది ఏం పెట్టారు? సార్? గోదావరి జిల్లాల్లో ఈసారి జరిగినంత అరాచకం గతంలో అడిగినాను ఎప్పుడు చెప్పండి. జరిగి ఉండదు. గుడివాడలో ఈసారి జరిగింది జరిగిన అయిపోయిందని నేను చెప్తాను సార్. ఇప్పుడు జరిగింది చెప్పండి. ఈ సంవత్సరం జరిగినంత అరాచకం, ఈ సంవత్సరం జరిగినంత నీచం, మన సంస్కృతి సాంప్రదాయాలని మంట గలుపుతూ ఎక్కడ పట్టినా అక్కడ అశ్లీల నృత్యాలు ప్రతి చోట. మా దగ్గర కూడా పెట్టారు ఎర్రగొండపాలెంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు డాన్స్ ప్రోగ్రాము, కబడ్డీ పోటీలు అని పెట్టారు. 10 మంది లేరు అక్కడ. వాళ్ళు పెట్టింది అక్కడ కూడా ఆ డాన్స్ ప్రోగ్రాం పెట్టారు. అసలు సంస్కృతి సాంప్రదాయాలు ఒక పెద్ద పండుగ అంటే సంక్రాంతి పండుగ అంటే అవి ఎక్కడెక్కడి నుంచో ఊరుల నుంచి లేదా దేశాల్లో వలస వెళ్ళినటువంటి వాళ్ళు అందరూ వస్తారు. వారందరూ మన యొక్క సాంప్రదాయాలను గౌరవించడానికి, కుటుంబ సభ్యులతో కలవడానికి, గడపడానికి వస్తారు. మరి వాళ్ళకి ఎలాంటి కార్యక్రమాలు పెట్టాలి? ఎద్దుల పందాలంటే ఎద్దులంటే అక్కడ వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి ఎద్దులంటే మమకారం ఎక్కువ, పోటీలంటే మమకారం ఎక్కువ. మీరు హింసించడానికే అంటున్నారు. చాలా పెద్ద తప్పు అది. ఎద్దుల్ని ఈరోజు అరక దున్నిస్తే అది కూడా హింసేనా? అరక దున్నటం హింస అయితే ఇది హింస అనొచ్చు మనం. అరక దున్నడం అనేది హింస అనేది పక్కన పెడితే అరక కట్టేది దుక్కులు దున్నడానికి కట్టేది ఎంత? ఆ దూలాలు ఇంత పెద్ద రాళ్ళు కట్టేది ఎంత చెప్పండి? ఓకే, అది హింస అనుకుంటాం కొంతవరకు. 4 ఎద్దులు టైర్ బండ్లు లాగుతాయి, దాని మీద పండించినటువంటి ధాన్యాన్ని వేస్తాం, అది హింస అవుతుందా? ఒక్కొక్క జంతువు ఒక్కొక్క కార్యక్రమం కోసం, ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి జంతువు అవ్వచ్చు, పక్షి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఒక్కొక్క దానికోసం. ఇవాళ జింకను చంపి ఈ ప్రపంచాన్ని జయించడం కోసం మనిషి ఖచ్చితంగా అది హింస ఎట్లా అవుతుంది? రెండవది
అత్యంత పేరుగాంచినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి ఒంగోలు జాతి ఎద్దులు ఇలాంటివి కూడా లేకపోతే అంతరించిపోతాయి. ఇవాళ మనం పొలాలు దున్నడానికో లేదా పండించిన ధాన్యాన్ని తరలించడానికో ఎద్దుల్ని వాడేటటువంటి పరిస్థితి లేదు. అట్లాంటప్పుడు ఆ ఎద్దుల్ని పోషించాలంటే చాలా విలువతో కూడినటువంటి ఖర్చుతో కూడినటువంటివి ఎవరు చేస్తారు? ఇవాళటికి ఆ ఒంగోలు ప్రోత్సాహక కమిటీ వారు ఆ ఎద్దుల్ని పశువుల్ని కాపాడుతూ ఇలాంటి సంబరాలు పెడుతూ వాటిని ఇంకా భావితరాలకు అందిస్తున్నారు. ఇంకా మనం ఎంకరేజ్ చేయాలా, ఓకే ఆ ఉద్దేశంతో పెట్టాం. ఓకే పెట్టిన తర్వాత 2 లక్షల మంది వచ్చారంటే ఎంతమంది కష్టపడితే అక్కడ అంత గొప్ప ప్రోగ్రాం ఇంత చిన్న ఇన్సిడెంట్ జరగకుండా జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క పాత్ర ఉంది దానిలో. ఎస్సీలా, బీసీలా, ఎస్టీలా, ఓసీలా అని కాదు, ప్రతి ఒక్క రెడ్లా. నాయకుడి పాత్ర ఉంది. అందరూ అందరూ అన్ని కులాలు అందరి పాత్ర ఉంది. అందరి పాత్ర అందరికి సమానంగా ఇచ్చారు. ఖచ్చితంగా. కాదండి, మీరేమైనా డానా నాకేం అర్థం కాలే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కల్తీ లడ్డు పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు, వైవి సుబ్బారెడ్డి గారి ఫోటోలు, వీళ్ళందరూ ఫ్లెక్సీలు వేసిస్తే మీ ఎర్రగొండపాలెంలో ఒకటి ఎందుకు వేయలేదంటారు? అది వాళ్ళని అడగాలి, మాకెట్లా తెలుస్తుంది? ఏమైనా బెదిరించారు వాళ్ళని? ఏమన్నా ఎవరినేం బెదిరించలేం. మేము ఎందుకు బెదిరిస్తాం? మీకు ఒకటి. భాష లాంటి ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉందా? ఏమి లేవండి, మేము సాధారణమైన చిన్న మనుషులమి. సాధారణమైన భాష చిన్న లాంటి ఫ్లాష్ వాళ్ళమి. బ్యాక్ ఏమైనా పెట్టుకున్నారా ఏంటి అనేది? గతంలో 151 మంది ఎమ్మెల్యే పక్కన ఒక్క ఎమ్మెల్యే అంటే జగన్మోహన్ రెడ్డి గారి పక్కన 150 మంది ఉన్నారు. అపాయింట్మెంట్లు చాలా కష్టంగా ఉండేటివి, ఎవరికి దొరికి. ఇప్పుడు ఉండేది 10 మంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో కలుపుకుంటే 11, ఆయన నాయకుడు గారు అని పెడితే 10 మంది ఎమ్మెల్యేలకు. వాళ్ళు కూడా అపాయింట్మెంట్లు సరిగ్గా లేవని అందరూ కూడా బాధపడుతూ అందరూ కూడా సర్వదర్శనమే అంటున్నారు. కానీ ఇటీవల తాటిపత్తి చంద్రశేఖర్ గారికి తాడేపల్లి ప్యాలెస్లో ఏకాంతంగా 1-to-1 దర్శనం ఇచ్చారు. ఈయన భక్తుడు ఏం కోరుకున్నాడు, ఆ దేవుడు ఏం వరం ఇచ్చాడు ఈయనకు, దేవుడికి భక్తుడికి మధ్య ఏం జరిగింది? ఇది 1-to-1 ఏకాంతంగా అని మనం అనుకోవాల్సిన పని లేదు సార్. అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలతోటి ఏకాంతంగా వారు మాట్లాడుతున్నారు, వారి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. జరుగుతున్నటువంటి విధానాల మీద, సంస్థాగత నిర్మాణాల మీద, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద వ్యక్తిగతంగానే మాట్లాడుతున్నారు. నన్ను ఒక్కరిని మాట్లాడలేదు. ప్రతిరోజు 2-3 అపాయింట్మెంట్స్ ఉంటున్నాయి. అదంతా తప్పుడు ప్రచారం. ప్రతిరోజు ఉంటున్నాయి. వారు వెళ్ళి వారి యొక్క నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది సహజంగా జరిగినటువంటి ప్రక్రియ. అంతే, అంతకు మించేసి ఏమీ లేదు. మీ వెన్ను తట్టలేదా? చంద్ర ఎర్రగొండపాలెం నీదే, పో ఏలుకోపో అని ఏమనలేదా? ఖచ్చితంగా ఎర్రగొండపాలెం గురించి అయితే బాగా చేస్తున్నావు చంద్ర, బ్రహ్మాండంగా చేస్తున్నావు, చేసుకో, కష్టపడుతున్నావు అని చెప్పారు. అంతే, నీదే పో ఏలుకోపో అని లేదా? ఇంక నీదే నాదే ఏంది, నేనే ఉన్నాను కదా అక్కడ. భవిష్యత్తులో నీదే ఉండాలి కదా. భవిష్యత్తులో ఎందుకు ఉండదు? ఎందుకంటే సురేష్ గారు నాది నాది అంటున్నారు కదా సార్. అది ఎవరు ఆశించినా ఇబ్బంది లేదు. ఇంతకుముందు మనం మీ ఇంటర్వ్యూలోనే చెప్పుకున్నాం. ఎర్రగొండపాలానికి నేను రుణపడి ఉన్నాను. రుణం తీర్చుకోవాలంటే ఈసారి నేను పోటీ చేస్తున్నాను. ఆ అభయాన్ని మా నాయకుడు నాకు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి, ఇంకెన్నిసార్లు చెప్పినా అదే కాబట్టి ఖచ్చితంగా అక్కడ పోటీ చేయబోయేది నేనే. ఆ అభయం నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, దానిలో ఎలాంటి సందేహం లేదు. మీ ద్వారా మరొకసారి మళ్ళీ ఆ ప్రాంత ప్రజలకు కూడా చెప్తున్నాను, మీకు కూడా చెప్తున్నాను, దాని మీద అసలు చర్చే అనవసరం. మీరు ఏదో పాపం మీరు కొండేపికి పోయి సురేష్ గారు కోరుకుని ఎర్రగొండపాలెం పంపించి ఆయన కోరిక తీర్చేది కదా, ఆయన భయాన్ని పోగొట్టచ్చు కదా. మీరు కూడా సారి దళిత ఎమ్మెల్యేగా మీరు ఒక మాజీ మంత్రిని గౌరవించి పాపం అన్నా నువ్వు వీడుండు నేను కొండేపికి పోతాను అనొచ్చు కదా, బాగుంటుంది కదా. పాపం పార్టీ నిర్ణయించిన దగ్గర మేమందరం ఉంటాం. ఓకే, నా ఇష్టము, ఆయన ఇష్టము, ఇంకొకరి ఇష్టం కాదు కదా. ఖచ్చితంగా పార్టీ నిర్ణయం ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇచ్చారు. ఆల్రెడీ ఎవరి కష్టాన్ని వాళ్ళు పడుతున్నారు, వారు కూడా కష్టపడుతున్నారు, బాగానే చేస్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇంకా మార్పులు చేర్పులు ఎందుకుంటాయి? ఇవన్నీ కూడా ఒక సృష్టి. మీడియాకి ఏదో ఒక మసాలా కావాలి, మా ఇద్దరిని మధ్యలో పెట్టేసి ఈ మసాలా కలుపుతూ ఉంటారు. మసాలా ఉందా లేదని బయట అందరికీ తెలుసు. మీరు ఎంత కలుపుకోకుండా వేరు చేసినా కూడా అది ఆ మసాలా కలుస్తారంటే తెలుసులేండి బయట ఎంతవరకు ఘాటు ఉందని అందరికీ తెలుసు. సరే, త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి, మరి 6 నెలలు అంతా కూడా. ఇంతకు నామినేషన్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా వేస్తాం, పక్క 100% గెలవగలుగుతారు. ఒక్క పంచాయతీ చూడండి మీరు, ఒక్క జెడ్పీటీసీ. నేను ఈ వేదికగా మీకు చెప్తున్నా, ఎర్రగొండపాలెంలో 100% మేము అన్ని చోట్ల నామినేషన్లు వేస్తాం. ఈ రాష్ట్రంలో గణనీయమైనటువంటి సంఖ్యతోటి ముందుకు వస్తాం. చూద్దాం, మరి ఎంతో కాలం లేదు అది తెలుసుకోవడానికి. అప్పుడు చంద్రశేఖర్ గారి యొక్క గట్స్ ఏంటి అనేది కూడా ఆ రోజు తెలుస్తుంది. ఓకే చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ అండి, నమస్కారం.